వరద వస్తేనే నీళ్ళని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. ప్రస్తుతం కృష్ణా గోదావరి బేసిన్లలో వినియోగానికి అందుబాటులో ఉన్నవి 42.18 టీఎంసీలేనని తేల్చి చెప్పింది. అవి కూడా తాగునీటికేనని స్పష్టం చేసింది. ఎల్నినో ప్రభావంతో కాంటిజెన్సీ ప్రణాళికను ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలోని భారీ మధ్య తరహా సహా అన్ని రిజర్వాయర్లలో కలిపి ప్రస్తుతం వినియోగానికి అందుబాటులో ఉన్న జలాలు 42.18 టీఎంసీలేనని సర్కార్ పేర్కొంది. గోదావరి బేసిన్లో 28 మీడియం, 7 మేజర్ రిజర్వాయర్లు ఉండగా వాటిలో డెడ్ స్టోరేజ్ కింద 37.21 టీఎంసీలు పోగా ప్రస్తుతం వినియోగానికి 27.69 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని నివేదించింది. కృష్ణా బేసిన్లో పరిస్థితి దారుణంగా ఉంది. కృష్ణా నదిపై తెలంగాణలో 2 మేజర్, 8 మీడియం రిజర్వాయర్లు ఉండగా వాటన్నింటిలో ప్రస్తుతం డెడ్ స్టోరేజ్ కింద 136.53 టీఎంసీలు పోగా వినియోగానికి అందుబాటులో ఉన్నది కేవలం 14.81 టీఎంసీలు మాత్రమే. ఎగువ నుంచి వరదలు వస్తే తప్ప అదనంగా నీళ్ళిచ్చే అవకాశమే లేదని తెలిపింది. వెరసి ప్రస్తుతం ఉన్న నీళ్లు సైతం తాగునీటి అవసరాల కోసమేనని ఆ నివేదికలో తేల్చి చెప్పింది.